హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించే వీడియోలో ఈ రెసిపీ వచ్చేసి కర్జికాయలు అండి. అవును, యాక్చువల్లీ కర్జికాయలు ఆషాఢంలో చేసుకుంటారు, బట్ మేము వెళ్ళిపోతున్నాము, హాలిడేస్ అయిపోయినాయని మా అమ్మ ఇప్పుడే చేస్తున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. బొంబాయి రవ్వ 2 గ్లాసెస్ తీసుకున్నాను, మీడియం గ్లాసు. అలాగే తెల్ల నువ్వు పప్పు, ఇది కూడా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి మినప్పప్పు, బియ్యము, ఇవి కూడా వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇంకా పెద్ద గ్లాస్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ అయ్యేసరికి పౌడర్ చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూడండి, వేరుశనగ గింజలు సేమ్ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను. వేరుశనగ గింజలు కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఓకేనా? సేమ్ మెజర్మెంట్ ఒకే గ్లాస్తో తీసుకున్నాను. నేను గ్లాస్ అన్నాను కదా, ఇదే చూడండి, ఈ గ్లాసే. ఇది పావు గ్లాస్ అండి. దీంతో నేను అన్ని 2 తీసుకున్నాను. వేరుశనగ గింజలు ఒకటే, అంటే పల్లీ గింజలు ఒకటే, ఇది 3 గ్లాసులు తీసుకున్నాను. ఎందుకంటే పల్లీలు గింజలు ఎక్కువ ఉంటే లోపల గ్రేవీ అనేది ముద్దగా బాగుంటుంది, పౌడర్ కన్నా అవ్వదు. ఇంకా బొంబాయి రవ్వ, నువ్వులు, అదే తెల్ల నువ్వు పప్పు, మినప్పప్పు, బియ్యము, మిగతా పుట్నాలు అన్నీ 2 తీసుకున్నా. ఏంటంటే ఒక్కొక్కటి 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి బెల్లం ఇదిగోండి. ఇది బెల్లం 6 గ్లాసెస్ అండి. మొత్తం సేమ్ ఇదే గ్లాస్తో బెల్లం 6 గ్లాసెస్ తీసుకున్నాను. ఏంటంటే ఈ బెల్లము 6 గ్లాసెస్ అంటే ఇది మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. సరిపోలేదు స్వీట్ అంటే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది మీడియంగా తినేవాళ్ళు ఉంటారు. చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అన్నీ వేసేసాక ఇలాగ గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్లో ఇప్పుడు బెల్లం కూడా గ్రైండ్ చేసుకుని కలుపుకోవాలి. ఇంకా దీంట్లో కొబ్బరికాయలు యాడ్ అవుతాయండి. అవును, 3 కొబ్బరికాయలు తీసుకుని తురిమేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్. అది కూడా ఎలాగో చూసేద్దాం. ఇక్కడ చూడండి, యాలకులు ఇవి దంచుకోవాలి. దంచుకుని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ఇందాక మిక్స్ పౌడర్ చూపించాను కదా, పౌడర్లో కలిపేసుకోవాలి. చూడండి, కొబ్బరి ఆల్రెడీ 3 కొబ్బరికాయలు తురుము తీసి మా అమ్మ ఫ్రై చేసేసింది. ఇది అవుతే 1 స్పూన్ ఆయిల్, లేకపోతే ఆయిల్ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. 1 స్పూను ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే కొబ్బరి చాలా మంచిది అన్నిటికి, హెల్త్ అండ్ హెయిర్ కేంట్ అన్నిటికి. కొబ్బరి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది ఇది కర్జికాయ. ఓకేనా? అందుకు మేము 4 కొబ్బరికాయలు తీసుకుని తురుము చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అన్నది చూద్దాము. ఇక్కడ చూడండి, కొబ్బరి అంతా ఇలా ఫ్రై అయిపోయింది కదా. డీప్ ఫ్రై చేయొద్దు, గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మైదా పిండి కలిపేస్తారు. మా అమ్మ మర్చిపోయారు ఫస్ట్ చూపిద్దామని. కలిపేసాక గుర్తు వచ్చింది అమ్మకి. ఏంటంటే మైదా పిండి తీసుకున్నాం కదా, నూనె మరగబెట్టి గరిటతో పోసుకుంటూ కలుపుకున్నారు. మామూలు నూనెతో కాదు, ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ మరిగాక గరిటతో పోసుకుంటూ కలుపుకుని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలాగ మైదా పిండి కలుపుకున్నారు. ఈ మైదా పిండి ఇది కూడా మూత పెట్టేసుకోవాలి బాగా. ఇది స్మూత్గా అలా పిసుక్కోవాలి. ఏంటంటే 10 కజ్జికాయలకి పావు గ్లాస్ పిండి చాలంట. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మీకు చూపిద్దామనేసి మూత తీసాను. ఎప్పటికప్పుడు బాగా పిసుక్కుంటుంటే కజ్జికాయలు బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇంత ఉండే ఒక కజ్జికాయకి అమ్మ బాగా మెత్తగా చేసుకున్నారు. ఇప్పుడు ఇది చపాతీలా చేసుకోవాలి పొడుగ్గా. చపాతీ ఏంటి రౌండ్ కాదు, చూడండి పొడుగ్గా చేస్తున్నారు. ఎందుకంటే కజ్జికాయ వల్ల పొడుగ్గానే ఉంటుంది కదా, పొడుగ్గా చేసి కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. అదిగో వెడల్పు చేస్తున్నారు చూడండి, అలా వెడల్పుగా చేసుకోవాలి. కజ్జికాయ బల్ల కూడా చూపిస్తా. రొట్టె అయితే ఇలా వెడల్పుగా పొడుగ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కజ్జికాయ బల్ల. క్లోజ్ చేయమ్మ, కొంచెం కిందకి పెట్టు, క్లోజ్ చేయ. ఇప్పుడు
చూపి సైడ్కి. అదిగో కర్జికాయ బెల్లం మా పాప చూపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేయి. అదిగో దాంట్లో ఆ చపాతీ వేసుకోవాలి. అది కూడా ఎలాగో కర్జికాయలో చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, కర్జికాయ బెల్లం మీద చపాతీ వేసుకోవాలి. ఇలాగా పొడుగు సరిపోయింది, వెడల్పు సరిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి పౌడర్ వేస్తున్నారు. ఇది పెద్ద కర్జికాయ బెల్లం, అలానే 2.5 స్పూన్స్ పౌడర్ పడుతుంది. అలాగే నీళ్ళు తడుపుకోవాలంట. అంచు తడుపుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు ఓపెన్ అవ్వదంట కర్జికాయ. గిన్నెలు తడుపుకుని ఇప్పుడు ప్రెస్ చేసేస్తారు చూడండి. అలా ప్రెస్ చేసేయాలి. ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసేయాలి. బాగా గట్టిగా ప్రెస్ చేసుకుని అదిగో నెక్స్ట్ ఇలా తీసుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ చూడండి కర్జికాయలు రెడీ అయినాయి కదా. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాడు కూడా చూపిస్తాను. ఇలా చేయించుకోవాలండి కర్జికాయలు. అది ఎర్రగచ్చిలాగా వేసుకోవాలి. అదే గ్రౌండాలి చేసుకునేటప్పుడు అయితే గ్రౌండాలి. వేయించుకుంటే బాగుంటుంది అక్కడ. తీసుకోవాలండి కలర్లో. రెండు అలా వేసేస్తాం. తెల్లగా ఉంటే కొంచెం మెత్తగా ఉంటాయి. నేను లాస్ట్లో ఇంకా పక్కన రాసాను. తీసుకుంటే చూడండి ఇక్కడ ఫైనల్గా అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. యాక్చువల్లీ మళ్ళీ చెప్తున్నా, ఇవి ఆషాఢ మాసంలో చేసుకోవాలి. బట్ మేము మళ్ళీ అనేసి హాలిడేస్ అయిపోయి వెళ్ళిపోతున్నాం, స్కూల్ స్టార్ట్ అయినాయని మా ముప్పై చేసి ఇచ్చేసారు. ప్రాబ్లం లేదు, ఆషాఢ మాసంలోనే తినాలని. ఓకేనా, ఎవరు అనుకూలం వాళ్ళది కదా. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు చేసుకోండి, లేదు ఆషాఢ మాసం వచ్చేదనే చేసుకుంటా అంటే అప్పుడైనా పర్లేదు. ఓకేనా, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఓకేనా, ఇది మాత్రం ట్రై చేయండి. కర్జికాయలు చాలా బాగుంటాయి. ఓకేనా, బాయ్.